హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దక్ష డిజైనర్స్. ఈరోజు మనము బ్యాంగిల్స్ పైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాము. సో నేనైతే ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మనము ఎలా చేస్తాము బ్యాంగిల్స్ అనేవి, ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటాం కదా. సో అలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఫస్ట్ మనము. సో నేను వచ్చేసి ఈ బ్యాంగిల్, ఇది ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. అదేంటంటే కొంచెం దాన్ని బ్రాడ్గా ఉండే బ్యాంగిల్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం డిజైన్ వేసినప్పుడు కొంచెం బ్రాడ్గా ఉంటే మనకు డిజైన్ అనేది దాని వరకు డిజైన్ అనేది వస్తుంది కాబట్టి సో కొంచెం బ్రాడ్గా ఉండేవి తీసుకోవాలి. ఎక్కువ బ్రాడ్గా ఉన్నా పర్వాలేదు, కానీ మినిమం అయితే ఇంత బ్రాడ్, ఒక 1/2 ఇంచ్ నుంచి పెద్ద సైజు బ్రాడ్నెస్ ఉండేవి తీసుకుంటే చాలా బెటర్ అండి. సో నా దగ్గర ఇది 1/2 ఇంచ్ కంటే చిన్నగా ఉండే అండి ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్. సో సన్నగా ఉన్న బ్యాంగిల్స్ నేను స్టిక్ చేశాను, ఎందుకంటే కొంచెం బ్రాడ్నెస్ పెరగడానికి. సో ఇప్పుడు బయటికి వెళ్ళి కొనే పరిస్థితి కాదు కదా, సో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేద్దామని ఇలా చేసేసాను నేను. సో ఇంత బ్రాడ్నెస్ అనేది వచ్చింది ఇప్పుడు నేను చేసిన దానికి. సో ఈ బ్యాంగిల్కి ఇప్పుడు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలా చేసి దీనికి పెడదాము అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సైజ్ చూసుకున్నాం, చేసి దీని విడ్త్ బ్రాడ్నెస్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఉంది చూడండి. హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఇంకొక పాయింట్ పెద్దగా ఉంది. సో మనకి దీంట్లో డిజైన్ అనేది వచ్చేస్తుంది. అంటే మనకి హాఫ్ ఇంచులో పట్టే డిజైన్, విడ్త్ ఉన్న డిజైనే మనం తీసుకోవాలండి. అండ్ విడ్త్ తీసుకున్నాం కదా, ఇప్పుడు టోటల్గా దీని చుట్టూ ఎంత లెంత్ ఉంది అనేది చూసుకుందాము. సో ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ బ్యాంగిల్కి అయితే మనం డిజైన్ చేయాలనుకున్నామో ఆ బ్యాంగిల్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 8 1/4, 8.25 అన్నమాట ఉంది. ఓకేనా. సో ఇది మన లెంత్ వచ్చేసి 8 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా అన్నమాట. అండ్ బ్రాడ్నెస్ వచ్చేసి 1/2 ఇంచ్ కంటే కొంచెం పెద్ద, మనకు 1/2 ఇంచ్ సరిపోతుంది. ఓకేనా. సో ఈ మెజర్మెంట్స్తో మనం ఇప్పుడు క్లాత్ పైన మనం వర్క్ చేయాలండి. సో నేను వచ్చేసి ఈ 2 క్లాత్స్ తీసుకున్నాను, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి. ఫస్ట్ అయితే ఒకటి చేద్దాము. ఈ బ్యాంగిల్కి ఈ క్లాత్, ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఎంత తీసుకోవాలి అంటే, మనం దీనికి ఇలా పెడితే లోపల వరకు కవర్ అయ్యేంత మెజర్ చేసుకొని తీసుకోవాలంటే, మనము ఎంత తీసుకున్నాము, విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు, లెంత్ వచ్చేసి 8 ఇంచ్ తీసుకున్నాం కదా, అంతకంటే ఎక్కువ తీసుకోవాలి మనం క్లాత్ వచ్చేసి. ఎందుకంటే దీని లోపల వైపు, బ్యాంగిల్కి లోపల వైపుకి కూడా క్లాత్ని మడచాలి కదా. సో దానికోసం మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. విడ్త్లో, లెంత్లో కూడా కొంచెం జాయింట్ దగ్గర కొంచెం లోపలికి మలిచేంతగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. సో మనం మీకు టేప్తో అయినా తీసుకోవచ్చు, దీంతో ఇంతైనా తీసుకోవచ్చు. సో మనం మార్క్ చేసుకుందాము. ఎయిట్ ఇంచు, 8 ఇంచ్ వరకు మనకు డిజైన్ వస్తే సరిపోతుంది. సో 8 ఇంచు. సో మనం దీనికి మధ్యలో పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ బ్యాంగిల్కి టోటల్గా ఎంత వస్తుంది అనేది చూద్దాము. ఇంచుమించు 2 ఇంచెస్ అండి, 2.5 ఇంచ్ వరకు పెట్టుకుంటే మనకి లోపలికి మార్చడానికి కూడా సరిపోతుంది. సో మనం ఇక్కడ నుంచి 2.5. సో మనకి ఇటు కొంచెము ఎక్కువగా ఉంచుకుందాము, ఎక్కువ ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు కదా. సో ఇది మొత్తం పట్టేసింది నాకు. సో ఇప్పుడు మనం వర్క్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఇది ఫ్యూజింగ్ పేపర్ ఉంది కదా, ఓన్లీ ఫ్యూజింగ్ పేపర్ మాత్రమే పెట్టుకోవచ్చండి. మనము
క్లాత్కి ఇప్పుడు మన బ్యాంగిల్కి ఏంటంటే చిన్నగా ఇంత సన్నగా ఇంత పొడవు వరకు సరిపోతుంది కాబట్టి అంతవరకే మనం యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మన ఫ్రేమ్ అంతా పట్టేంత క్లాత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లో ఆప్షన్ ఉంది, డిజైన్కి అవుట్లైన్ అనేది వేసుకోవచ్చు. సో ఆ అవుట్లైన్ అంత వరకు వేసుకునే అంత క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మనము దీనికి ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నాం అనేది కూడా సెలెక్ట్ చేసుకొని అంత లెంత్ వరకు సెట్ చేసుకొని అప్పుడు మనం డిజైన్ స్టార్ట్ చేద్దాము. డిజైన్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాము. ఎంబ్రాయిడరీ ఎడిట్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 బూటీస్ తీసుకున్నాను. అండ్ మనకు ఇలా పొడవుగా డిజైన్ కావాలి కాబట్టి దానికోసం మనము హ్యాండ్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఒక హ్యాండ్ డిజైన్ ఉంది. ఫస్ట్ దీని విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకుందాము. ఒక హ్యాండ్ తీసుకున్నాను. దీని విడ్త్ ఎంత ఉందంటే ఇది 1.7 ఉంది. దీని విడ్త్ వచ్చేసి మనకి అంత కూడా వద్దు, చిన్నగా చేసుకోవచ్చు మనము. అండ్ దీని లెంత్ కూడా ఆల్మోస్ట్ 10 ఇంచ్ వరకు ఉంది. సో చిన్నగా చేసుకుంటే మనకు కావాల్సింది 8 ఇంచెసే కదా, సో సరిపోతుంది మనకి. సో ఇంకొక బుటీ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఉందండి ఈ బుటీ. సో మనం ఈ బుటీని అయితే తీసుకుందాము. 1.6 mm ఉంది. 1.6 ఇంచ్ అన్నమాట. అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా. సో కొంచెం తగ్గిద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఉందండి మనకి ఈ ఒక చిన్న బుటీ అనేది. సో ఇవి డిలీట్ చేసేసుకొని మనము ఈ ఒక చిన్న బుటీ అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ చిన్న బుటీ ఉందండి ఇది. దీన్ని మనము గ్రూప్ ఆప్షన్ తెలుసా అండి మీకు? గ్రూప్ ఆప్షన్ కూడా మనము దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే సేమ్ బుటీని వేస్తున్నాం కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్స్ అవి పెడితే అది మనకు గ్రూప్ ఆప్షన్లో వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీనికి మనం కలర్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. సో గ్రీన్ పైన నేను వేయాలనుకుంటున్నాను. గ్రీన్ పైన ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాను. సో దీనికి గ్రూప్ ఆప్షన్ పెట్టుకొని మనం కింద ఇలా వర్టికల్గా యాడ్ చేసుకోవాలండి. సో వర్టికల్ లైన్స్ ప్లస్ ఇది యాడ్ కొడితే ఈ బుటీకి ఇంకా కింద యాడ్ అయిపోతూ ఉంటాయి. చూడండి ఇంకొకటి యాడ్ అయింది కదా, అలా ఇంకా యాడ్ చేసుకున్నాము. సో ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ దీని సైజ్ అనేది వస్తుంది కదా, మనకు ఎంత లెంత్ కావాలి అనేది. సో అది మనము పెట్టుకోవచ్చు. 8 ఇంచెస్ అయ్యేంత వరకు పెట్టుకోవచ్చు. బుటీకి మధ్యలో స్పేస్ కావాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా. సో ఇక్కడ మనం కొంచెం స్పేస్ ఇద్దాము. ఇది స్పేస్ అండి. ఇది కొంచెం దూరంగా అవడానికి, ఇది కొంచెం దగ్గరగా అవడానికి. 8.3 కొంచెం తగ్గిస్తే 7.8, 8.3 పెట్టుకున్నాము. సో దీన్ని మిడిల్లోకి అనుకుని కొంచెం పక్కన జరుపుకున్నాము. మీకు దీన్ని పెద్దగా చేస్తాను. ఇలా వస్తుందండి మన డిజైన్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ దీనికి ఏం చేయాలి అంటే ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో వేయాలి అని ఆ డిజైన్కి అవుట్లైన్ అనేది వేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీనికి అవుట్లైన్ అనేది వచ్చేసింది చూడండి. ఓకేనా? సో దీనికి మనం మధ్యలో ఒక లైన్ పెట్టుకుందాము. సో ఇది మధ్యలో పెట్టేసుకుంటే మిడిల్ పొజిషన్. సో ఒక సైడ్కి వేసేసుకున్నాము. సో ఓకే, మెమరీ దీన్ని సేవ్ చేసుకుందాం. ఫస్ట్ మెమరీ కార్డులో సేవ్ చేశాను, పెన్ డ్రైవ్లో. సో ఇప్పుడు మనం డిజైన్ వేయాలంటే ఎంబ్రాయిడరీ మోడ్లోకి వెళ్ళి
మన డిజైన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఇది కదా మన డిజైన్. ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుందామండి. మనము ఫస్ట్ దీనికి అవుట్లైన్ పెట్టాం కదా, అవుట్లైన్ అనేది ఎక్కడ వస్తుంది అనేది మనం ఫస్ట్ పెట్టుకుందాము. మనము ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసుకుందామండి. ఊరికే ఈ పేపర్ పైననే, దీనికి నేను ఏమీ క్లాత్ ఏం పెట్టలేదు కదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు 2 లేయర్స్ పెట్టుకోవాలండి. ఇది ఫ్యూజింగ్ పేపర్ అనేది ఓన్లీ ఫ్యూజింగ్ పేపర్ మాత్రమే నేను ఫ్రేమ్కి ఫిట్ చేశాను, క్లాత్ అనేది ఫిట్ చేయలేదు. చూడండి, ఇప్పుడు ఓన్లీ అవుట్లైన్ మాత్రమే వేసుకుందాము. ముందుగా అవుట్లైన్ ఎందుకు వేస్తున్నానంటే ఏ ప్లేస్లో ఎంతవరకు వస్తుంది మన డిజైన్ అనేది మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ నేను వేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత ఇలా పెట్టాలి. దీన్ని పెట్టి మనం మళ్ళీ దాని మీద నుండి మళ్ళీ అవుట్లైన్ అనేది వేయాలండి. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఓకేనా. ఇక్కడ మనము దీని స్పీడ్ అనేది తగ్గించుకుందాము. మిషన్ స్పీడ్ అనేది ఉంటుంది కదా, స్టిచ్ స్పీడ్ మనం ఎంత స్పీడ్లో పెట్టుకోవాలనేది అది లో, అన్నింటికంటే లో 350 స్టిచెస్ పర్ మినిట్ ఉంది కదా, అది పెట్టుకుందాము. ఎందుకంటే మనం ఇక్కడ ఇలా పెట్టేటప్పుడు మనకు కన్వీనియంట్గా ఉండాలి కదా, అందుకోసమని కరెక్ట్గా మధ్యలో వచ్చేంతగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా పట్టుకోవాలండి. మనకు కొంచెం ఫాస్ట్ అయింది అనుకుంటే మధ్యలో ఇలా ఆగి క్లాత్ని ఇలా నీట్గా పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. క్లాత్ని ఇలా ముడతలు లేకుండా జరిపి పెట్టుకోవాలి. సో ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రేమ్ మొత్తం క్లాత్ ఫిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్యాంగిల్స్కి చాలా తక్కువ క్లాత్ పడుతుంది కదా. సో ఇంత క్లాత్ని మనము ఎలా సెట్ చేసుకోవాలంటే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి మీకు టెక్నిక్ అనేది. సో అవుట్లైన్ అనేది వేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంకా వేరే వేటికైనా కూడా ఇలా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకుంటూ ఆటోమేటిక్గా మనకు డిజైన్ అనేది వేసేస్తుంది కదా. సో మనకు ఈ అవుట్లైన్ లోపలనే మనకు డిజైన్ అనేది వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాము. దీనికి మనం పెద్దగా అవుట్లైన్ కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే. సో ఇప్పుడు చిన్నగా అవుట్లైన్ అనేది వేసేసాం కదా, మనము ఇంకా దీని చుట్టే ఇంకొక అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు క్లాత్ అనేది జరగకుండా ఉండడానికి. సో మనము మళ్ళీ వేద్దాము. దీనికే మళ్ళీ ఇంకొక అవుట్లైన్ అనేది వేద్దాము క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడానికి. సో మనము బ్యాక్కి వెళ్ళి ఇది ఇక్కడ సేవ్ చేసేసుకుందాము ప్లేస్ అనేది. నేను ఇప్పుడు అవుట్లైన్ కూడా వేసేసానండి. ఇంకొక అవుట్లైన్ పైనుంచి ఇంకొక అవుట్లైన్ వేసాను మన క్లాత్ అనేది కదలకుండా ఉండడానికి. క్లాత్ అనేది పల్చగా ఉంది అని అనుకుంటే, ఎందుకంటే క్లాత్ పల్చగా ఉంటే ముడతలు అనేవి వచ్చేస్తుంది. అందుకని మంచి క్లాత్స్కి ఏం పర్వాలేదు, కానీ క్లాత్ అనేది డెలికేట్గా ఉన్నప్పుడు ఇలా మనము 2-3 స్టిచ్చెస్ అవుట్లైన్ అనేది వేసుకుంటే అది మనము ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఆ ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే క్లాత్ అనేది టోటల్ ఫ్రేమ్ మొత్తం మనం ఫిట్ చేయలేదు కదా. సో టైట్గా ఉండడానికి కోసం మనము 2-3 అవుట్లైన్స్ అనేవి వేసుకుంటే అది టైట్గా ఉంటుంది. సో అప్పుడు మనకు వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో దీనికి కింద ఇంకొక లేయర్ కానీ 2 లేయర్స్ కానీ ఫ్యూజింగ్ పేపర్ అనేది కూడా వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది.
సో నేను ఇప్పుడు ఇది నార్మల్ మిషన్ పైన ఒక అవుట్లైన్ అనేది వేసానండి. నేను కింద కూడా ఇంకొక ఇది కింద కూడా నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది ఇంకొక లేయర్ 2 లేయర్స్ అనేవి వేసేసాను. సో ఇప్పుడు నీట్గా వస్తుంది, వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదండి. అవుట్లైన్స్ ఎక్కువగా ఎందుకు వేసుకోవాలి అంటే ఇప్పుడు మన క్లాత్ అనేది ఫ్రేమ్ మొత్తం ఫిట్ చేయలేదు కదా, సో అందుకని టైట్గా ఉండదు అన్నమాట. ఈ మిషన్తో మన డిజైన్తో పాటు వేసే అవుట్లైన్ అనేది ఆ స్టిచ్ అనేది చాలా దూరంగా ఉంటుంది. సో దూరంగా ఉన్నప్పుడు స్టిచ్కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసి అక్కడ నుంచి మనకి క్లాత్ అనేది లాగుతూ ఉంటుంది అన్నమాట. కంప్లీట్ అవ్వబోతుంది. చూడండి, సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రేమ్ని తీసేసి ఈ అవుట్లైన్స్ అనేవి తీసేయాలండి. ఉంది కదా, మనకు మిషన్తో పాటే వస్తుందండి. ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది దేనికైనా కూడా. ఇది స్టిచ్చెస్ విప్పడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మిషన్ అనే కాదు, ఏ మిషన్ పైన మనకు స్టిచ్చెస్ విప్పడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మిస్టేక్ జరిగినా మనకు చిన్నగా స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి దీంతో బాగా కట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడైనా కట్ అవ్వకుండా థ్రెడ్స్ అలాగే ఉన్నాయనుకోండి డిజైన్లో, ఆ థ్రెడ్స్ కూడా దీంతో బాగా కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా కట్ అయిపోతుందండి. దీంతో అయితే మనకు సిజర్ కంటే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఫ్రేమ్ అనేది నేను రిమూవ్ చేస్తానండి. సో రిమూవ్ చేసే ముందు ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది కదా, నేను ఇంకొక బ్యాంగిల్కి కూడా ఇక్కడ నేను డిజైన్ వేస్తాను. వేసిన తర్వాత రిమూవ్ చేసి 2 కలిపి చేసేస్తానని చూస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసాను, ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇది మిర్రర్ వర్క్ డిజైన్ అండి. మిర్రర్ వర్క్ డిజైన్ మధ్యలో మనకు మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము ఈ 2 కలిపి వేసాం కదా, ఈ ఫ్రేమ్ని మనము రిమూవ్ చేద్దాము. తీసేసి మనము బ్యాంగిల్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాము. సో ఇవి అండి మనము ఎంబ్రాయిడరీ చేసినవి. ఇవి 2 చేసాం కదా ఇందాక. సో ఇప్పుడు మనము ఈ స్టిచ్చెస్ అన్నీ దీన్ని సీమ్ రిప్పర్ అంటారు అనుకుంటా. సో దీంతో మనము ఇలా స్టిచ్చెస్ని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీగా తీసేయొచ్చండి మన స్టిచ్చెస్ దీంతో. సో దీన్ని కూడా ఇలా ఈజీగా అవుట్లైన్ దీనికి అవుట్లైన్ మొత్తం తీసేసుకోవాలండి. చూడండి, రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎలా వచ్చాయనేది. బాగా వచ్చాయి కదా. ఇదైతే చాలా బాగుంది కదండి. చూడండి, చాలా బాగుంది. దీనికి మధ్యలో మిర్రర్స్ వచ్చాయి. చూడండి, మిర్రర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసేసుకుందాము. ఎడ్జెస్ కూడా యాక్చువల్లీ నాకు ఇవి 2 వేసిన తర్వాత నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. సో ఇప్పుడు మనము బ్యాంగిల్కి దీన్నే సెట్ చేద్దాము. సో సెట్ చేయాలంటే దీని విడ్త్ కొంచెం దీని విడ్త్ కొంచెం పెద్దగా ఉంది కదా. సో నేను ఏం చేశానంటే ఇంకొక సన్నగా ఉన్న బ్యాంగిల్ని నేను దీనికి స్టిక్ చేసేసాను. సో దీని విడ్త్ అనేది పెరుగుతుంది కదా. సో దీనికి విడ్త్ అనేది సరిపోతుంది, కరెక్ట్గా ఉంది.
సో మనం ఇప్పుడు దీన్ని సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఎంతవరకు దీనికి క్లాత్ అనేది పెట్టుకోవాలి అనేది చూద్దాము. చూడండి, ఇంతవరకు వచ్చింది దీనికి, ఇంతవరకు. సో దీనికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే ఇంత 2 సైడ్స్ ఇంతే అన్నమాట. సో ఇక్కడికి మలిచేసుకుందాము స్ట్రైట్గా. చూడండి, ఇలా స్ట్రైట్గా. సో ఇక్కడికి కట్ చేసేసుకున్నాము. మనకు దీనికి ఎక్కడి వరకు వస్తుంది చూడండి. ఇంకో ఫ్లవర్ కంటే లీవ్స్ దగ్గరికి ఇక్కడి వరకు ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడికి చూడండి, ఇక్కడ వరకు మనము ఇక్కడ వరకు కట్ చేసేసుకోవచ్చు. సో ఒక ఫ్లవర్ అనేది తీసేద్దాం మనం. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని, ఇలా పెట్టి ఇక్కడ వరకు ఇలా స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ స్టిక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇలా ఆగుతుంది. లేదంటే మనము ఇలా కొలుచుకున్నాం కదా, ఇక్కడ నుంచి లోపల నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ వరకు ఈ ఫ్లవర్ ఉంది కదా, కరెక్ట్గా పట్టుకొని ఈ ఫ్లవర్ వరకు కదా మనము అనుకున్నది. సో ఇక్కడి వరకు స్ట్రైట్గా ఇలా వచ్చేసింది కదా. సో మనం ఇక్కడికి స్టిచ్ వేసాము. సో ఇప్పుడు ఇలా బ్యాంగిల్కి వేయండి. సో కరెక్ట్గా ఉండేలా చూసుకోండి బ్యాంగిల్కి. ఇలా ఒక స్టిచ్ ఇలా మడిచి ఇలా వన్ సైడ్ మొత్తం స్టిచ్ చేయాలండి. ఇలా వన్ సైడ్ మాత్రమే, ఇలా వన్ సైడ్ ఒక ఫోల్డ్ మడిచి ఇలా లైట్గా స్టిచ్ చేయాలి. ఇప్పుడు వన్ సైడ్ టోటల్గా స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఒక లేయర్ ఫోల్డ్ చేశాను కదా, ఇక్కడ వరకు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఇటువైపుది ఇలా లోపలికి మడిచి ఇది పైకి వచ్చేలాగా తర్వాత మడవాలి. ఇలా మలిచి స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా మనము లోపల మొత్తము కుట్టేసుకోవాలి. నీడిల్తో మన హ్యాండ్తో కుట్టేసుకోవాలన్నమాట. సో ఇది అండి ఫైనల్గా మన బ్యాంగిల్ అయితే. దీనికి మనము ఇంకా ఎక్స్ట్రాగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలంటే కుందన్స్ లేదంటే బీడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. మనం ఈ బ్యాంగిల్కి పెట్టక ముందే బీడ్ వర్క్ ఏమైనా ఉంటే బీడ్స్ మెషిన్తో బీడ్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో కుందన్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు మనకు మొత్తం రెడీ అయిన తర్వాత. ఇప్పుడు దీనికి కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి దీనికి ఇక్కడ జాయింట్ వచ్చింది కదా, అది కూడా తెలియట్లేదు, జాయింట్ కూడా తెలియట్లేదు, బాగా వచ్చింది కదా. సో ఇంకొకటి చేసాం కూడా, దీన్ని కూడా ఇలానే వేరే బ్యాంగిల్కి ఇలా పెట్టుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది.
సో ఇలాగనమాట. సో ఇది కూడా ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. ఇవి మనము మ్యాచింగ్ శారీస్ పైకి ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. మనం బ్లౌజ్కి డిజైన్ వేసుకుంటాం కదా, దాంతోపాటే బ్యాంగిల్స్ కూడా రెడీ చేయించుకోవచ్చు కంప్యూటర్ వర్క్లో. సో అలాగా మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా చూడండి, చాలా బాగుంది కదా. సో దీనికి ఇంకా కుందన్స్ అవి పెట్టిన తర్వాత కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది చూడండి. సో ఇలా మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి. ఎన్ని బ్యాంగిల్స్ అంటే అన్ని బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ప్రతి శారీకి మ్యాచింగ్ అనేది, డ్రెస్సెస్కి మ్యాచింగ్ అనేవి కూడా చేసేసుకోవచ్చు. సో ఇది అండి ఈరోజటి వీడియో. అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.